హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఏపీ 2024 ఎలక్షన్స్లో గెలిచిన ఎమ్మెల్యేలకి మంత్రిత్వ శాఖలు అయితే కేటాయించారు. మరి ఏ మంత్రికి ఏ శాఖలు కేటాయించారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొత్తం సీఎం గారితో కలిపి 25 శాఖలు అయితే కేటాయించారండి. మరి ఏ మంత్రికి ఏ శాఖలు కేటాయించారనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోనైతే ఎవరు మిస్ కావద్దండి, ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ రాబోయే డిఎస్సి ఎగ్జామ్స్కి కానీ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే బిట్స్గా అడిగే అవకాశం ఉంది. సో ఎవరు మిస్ కాకుండా చూడండి. మంత్రులు, శాఖలు. ఫస్ట్ వన్ నారా చంద్రబాబు నాయుడు శాఖ జిఏడి, లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ మంత్రులకు కేటాయించిన శాఖలు. సెకండ్ వన్ కొనిదెల పవన్ కళ్యాణ్ కేటాయించిన శాఖ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, రూరల్ వాటర్. థర్డ్ వన్ నారా లోకేష్ కేటాయించిన శాఖ ఐటీ శాఖ, విద్యాశాఖ. ఫోర్త్ వన్ అచ్చెన్నాయుడు కేటాయించిన శాఖ వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధకం, మత్స్యశాఖ. ఫిఫ్త్ వన్ కొల్లు రవీంద్ర కేటాయించిన శాఖ మైన్స్, జియాలజీ, ఎక్సైజ్. సిక్స్త్ వన్ నాదెండ్ల మనోహర్ కేటాయించిన శాఖ ఆహార, పౌర సరఫరాలు. సెవెంత్ వన్ పొంగూరు నారాయణ కేటాయించిన శాఖ మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. ఎయిత్ వన్ అనిత వంగలపూడి కేటాయించిన శాఖ హోంశాఖ, డిజాస్టర్ మేనేజ్మెంట్. నైన్త్ వన్ సత్యకుమార్ యాదవ్ కేటాయించిన శాఖ ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య, విద్య. 10th వన్ నిమ్మల రామానాయుడు కేటాయించిన శాఖ జలవనరుల శాఖ. 11th వన్ మహ్మద్ ఫరూక్ కేటాయించిన శాఖ లా అండ్ జస్టిస్ అండ్ మైనారిటీ వెల్ఫేర్. 12th వన్ ఆనం రామనారాయణ రెడ్డి కేటాయించిన శాఖ దేవాదాయ శాఖ. 13th వన్ పయ్యవుల కేశవ్ కేటాయించిన శాఖ ఫైనాన్స్, ప్లానింగ్, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాలు. 14th వన్ అనగాని సత్యప్రసాద్ కేటాయించిన శాఖ రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్. 15th వన్ కొలుసు పార్థవ్ సారథి కేటాయించిన శాఖ హౌసింగ్, సమాచార, పౌర సంబంధాలు. 16th వన్ బాల వీరాంజనేయ స్వామి కేటాయించిన శాఖ సాంఘిక సంక్షేమం, సచివాలయ అండ్ విలేజ్ వాలంటీర్స్. 17th వన్ గొట్టిపాటి రవికుమార్ కేటాయించిన శాఖ విద్యుత్ శాఖ. 18th వన్ కందుల దుర్గేష్ కేటాయించిన శాఖ పర్యాటకం, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ. 19th వన్ గుమ్మడి సంధ్యారాణి కేటాయించిన శాఖ స్త్రీ, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం. 20th వన్ బీసీ జనార్దన్ రెడ్డి కేటాయించిన శాఖ రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. 21th టీజీ భరత్ కేటాయించిన శాఖ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, ఫుడ్ ప్రాసెసింగ్. 22nd వన్ ఎస్ సవిత కేటాయించిన శాఖ బీసీ వెల్ఫేర్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అండ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్. 23rd వాసంశెట్టి సుభాష్ కేటాయించిన శాఖ కార్మిక, ఫ్యాక్టరీస్, ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసెస్. 24th కొండపల్లి శ్రీనివాస్ కేటాయించిన శాఖ ఎంఎస్ఎంఈ, ఎన్ఆర్ఐ, ఎంపవర్మెంట్ అండ్ రిలేషన్స్. 25th మండిపల్లి ప్రసాద్ రెడ్డి కేటాయించిన శాఖ ట్రాన్స్పోర్ట్, యూత్ అండ్ స్పోర్ట్స్. ఇవండి మంత్రిత్వ శాఖలు. 24 మంత్రులకైతే శాఖలను కేటాయించారు. సీఎం గారితో కలిపి మొత్తం 25 మంత్రిత్వ శాఖలు అన్నమాట. ఇవైతే చాలా ఇంపార్టెంట్ అండి, రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిట్స్గా అడిగే అవకాశం ఉంది. సో మంత్రులు, వారి శాఖలు అయితే తెలుసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. లైక్, షేర్ అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి.